రెండో విడత దళిత బంధు నిధుల కోసం లబ్ధిదారులు పోరుబాట పట్టారు. నిధులు మంజూరు కాని లబ్ధిదారులు ప్రజాభవన్ను ముట్టడించారు. ప్రజాభవన్ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇంకా ఎప్పుడిస్తారని నిలదీశారు. రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున ఒక 300 మందితోటి ఈరోజు అందరూ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీకు పాదాభివందనం చేస్తున్నాం. మా దళిత బిడ్డల పక్షాన మాకు గత ప్రభుత్వం కేటాయించినటువంటి దళిత బంధును రెండో విడత దళిత బంధు మాకు కొంతమందికి అమౌంట్ 3 lakhs వరకు ఫ్రీజింగ్ చేసినవి ఉన్నాయి, కొంతమందికి సగం అమౌంట్ వరకు ఫ్రీజింగ్ చేసినవి ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా పూర్తి నిధులతోటి మమ్మల్ని ఆదుకోవాలని మేము పాదాభివందనతో వేడుచుకున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, దయచేసి మమ్మల్ని దళితులను పట్టించుకోండి, మమ్మల్ని ఒకసారి మాకు చూడండి. అయ్యా బట్టి విక్రమార్క గారు, మీరు కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం నడిబొడ్డులకు వచ్చి ప్రజాభవన్లో మేము దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. అయ్యా ఇకనైనా మా దళితులలో కొంచెం వెలుగు చూపే విధంగా ఈ దళిత బంధు స్కీమ్ కొనసాగించాలని కోరుతున్నాం. మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో, ఏది అంబేద్కర్ అభయస్థం ఇస్తా అని 10 కాదు, కేసీఆర్ 10 లక్షలు ఇచ్చిండు కానీ మేము 12 లక్షలు ఇస్తాను, మీ నోట మీరే హామీ ఇచ్చారు. మీ హామీని మీరు నెరవేర్చుకుంటారని మేము ఈ సభాముఖంగా ఈ జనాల సాక్షిగా మీకు వివరణ చేస్తున్నాం. నిధులు విడుదల చేయాలని వేడుకుంటున్నాం. 1000 ఎకరాల భూములు ఉన్నాయి, మేము నిరుపేద రైతులు ఉన్నాం. అర్ధ విగడు భూమి దున్నుకుందామంటే లేని భక్తులు మా ఉన్నాయి. ఎందుకంటే దళితుల జీవితాలు వెలుగులోకి రావాలని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళ కుటుంబాలు వెలుగులోకి వస్తాయని నిర్ణయించారు. దానికి అనుగుణంగా మీరు ఇంకా 2 లక్షలు ఇస్తారని చాలా సంతోషం. తక్షణమే మాకు ఈ వారంలోగా దళిత బంధు నిధులు కేటాయించి రిలీజ్ చేయాలి. ఎవరెవరి అకౌంట్లోకి వాళ్ళకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. లేని పక్షాల దళిత సంఘాలతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ ఏకపక్షంగా తీసి రాస్తారోకోలు కానీ ధర్నాలకు కానీ ఇంకా ఏ కార్యాచరణ కానీ మేము తగు చర్య తీసుకోవడానికి సిద్ధపడుతున్నామని తెలియపరుస్తూ